హలో! ఈ వీడియోని గనక ఎండ్ వరకు చూస్తే మీ స్టడీ ప్రాసెస్ ఇంకా స్కెడ్యూలింగ్ చాలా ఈజీగా అయిపోతుంది. లెట్ us get started. This is your maths teacher Haripriya. Welcome to Vedantu 8th, 9th and 10th Telugu channel. So let us get started with the session. ఈ సెషన్‌లో మనం ఏం చేసుకోబోతున్నాం 5 study hacks that you need to know today before your exam starts. Right? This is Haripriya. I have done my masters in mathematics. So ఇప్పటివరకు మీకు తెలిసి ఉండాలి నాకు మ్యాథ్స్ అంటే ఎంత ఇష్టమో. I've taught over millions of students over 5 years of my teaching experience and guided a lot of them to score 100 upon 100 in maths. నేను ఎప్పుడు ఇదే అంటాను, మ్యాథ్స్ is that one subject where you can definitely score 100 upon 100. రైట్. సో స్టార్ట్ చేసే ముందు మీకు తెలుసు కదా ఈ డ్రిల్, లైక్ చేయండి, మీ ఈ ఛానల్ని మీ ఇంకా వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఆల్సో కామెంట్ బిలో అండ్ లెట్ మీ నో వాట్ మోర్ వీడియోస్ డూ యూ వాంట్ మీ టు మేక్ ఆన్ సేమ్ గ్రౌండ్స్. రైట్. వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఒకటి మాత్రం చెప్పబోతున్నా, ఎవ్రీబడి ఈజ్ డిఫరెంట్. నాకు పనిచేసిన కాన్సెప్ట్స్ ఇలా నాకు పనిచేసిన హ్యాక్స్ మీకు పనిచేయకపోవచ్చు, మీకు పనిచేసిన హ్యాక్స్ నాకు పనిచేయకపోవచ్చు. రైట్. సో యూ నీడ్ టు నో యువర్ సెల్ఫ్. సో ఫిగర్ అవుట్ వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ ఆర్ యూ. సో ఎప్పుడైతే స్టడీ హ్యాక్స్ అంటే ఎప్పుడైతే మనం కూర్చొని చదవడానికి కూర్చుంటామో యూ హ్యావ్ టు డిసైడ్ ఇఫ్ యూఆర్ అ డే పర్సన్ ఆర్ అ నైట్ పర్సన్. అంటే పొద్దున్న తెల్లారిన లేచి మీరు చదవగలుగుతారా, లేకపోతే లేట్ నైట్ కూర్చొని మీకు చదివితే చాలా బుర్రకెక్కుతుందా? I was a person who used to get up early in the morning and do maths and study tough subjects. అంటే that's how I was. నాకు తెలీదు మేడం, నాకు డేలో ఇష్టమా నైట్లో ఇష్టమా తెలీదు అంటే ఒక్కొక్క వీక్ 2 ట్రై చేయండి. ఎక్కడైతే మీకు నిద్ర వస్తుంది, పొద్దున్న లేచాక నిద్ర అయితే వస్తుంది. సో చల్ల నీళ్ళతో మొహం కడుక్కొని కూర్చోండి. నైట్ కూడా బిఫోర్ యూ సిట్ అండ్ స్టడీ మేక్ షూర్ యూ వాష్ యువర్ ఫేస్, క్లీన్ యువర్ స్టడీ టేబుల్ అండ్ ఆల్. నేను 5 హ్యాక్స్ మీకు చెప్తాను. సో ట్రై ఇట్ అవుట్ ఫర్ అ వీక్ అండ్ ఫిగర్ అవుట్ వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ ఆర్ యూ. సో స్టడీయింగ్ అట్ నైట్ వెసెస్ డే టైమ్ స్టడీయింగ్. చాలామంది పేరెంట్స్ అంటారు నైట్ చదివితే మీకు ఏం ఎక్కదు అని, కానీ దాట్స్ నాట్ ట్రూ ఫర్ ఎవ్రీబడి. కొంతమందికి నైట్ కూర్చుంటేనే ఎక్కుతుంది. రైట్. సో మేక్ ష్యూర్ దాట్ యూ నో వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ ఆర్ యూ. Studying at nights is more beneficial for few people because it's more silent, it's more tranquil. అందరు ఇంట్లో పడుకొని ఉంటారు, కామ్గా ఉంటుంది. సో అప్పుడు మీకు అనిపించవచ్చు ఎస్ ఐ కెన్ ఫోకస్ అని. ఇప్పుడు ఎగ్జామ్స్ లైక్ యూనివర్సిటీలో వెళ్ళినప్పుడు ఎంటీ లైబ్రరీస్ మీకు కనిపిస్తాయి. దేర్ వుడ్ బీ నో డిస్ట్రాక్షన్స్ అండ్ యూ వుడ్ గెట్ మోర్ క్రియేటివ్ అట్ నైట్. ఉన్నారు అట్లా చాలామంది. కొంతమందికి అనిపిస్తుంది లేదు నాకు తొందరగా పడుకోవాలి 10 o'clockకి, నేను 4 గంటలుగా లేస్తాను, కానీ నేను 10 o'clock తర్వాత నేను అస్సలు చదువుకోలేను అన్న మనుషులు కూడా ఉన్నారు. రైట్. ఐ వాజ్ దాట్. సో పొద్దున కూడా యూ విల్ హ్యావ్ మోర్ ఎనర్జీ ఇన్ ద మార్నింగ్. ఇట్స్ అ న్యాచురల్ సైకిల్ ఆఫ్ నేచర్. దాట్స్ హౌ ఇట్ ఈస్. రైట్. పొద్దున్న లేచి పనులు చేసే దాట్స్ హౌ ద న్యాచురల్ సైకిల్ ఇస్. సో ఇట్ ఈస్ మోర్ డూయబుల్ ఫర్ అ లాట్ ఆఫ్ యూ అండ్ ఎంగేజ్ ఇన్ యువర్ కమ్యూనిటీ. అంటే పొద్దున్న లేచి మీ మమ్మీ మీకు సపోర్ట్ చేయొచ్చు, మీ ఏమైనా డౌట్స్ ఉంటే మీ మమ్మీని అడగచ్చు. నైట్ అయితే ఎవరిని అడుగుతారు? రైట్. అందరు పడుకొని ఉంటారు, లేపి మాత్రం అడగలేరు కదా. సో యూ కెన్ స్టడీ విత్ యువర్ ఫ్రెండ్స్ ఇన్ ద మార్నింగ్. యూ కెన్ ఫార్మ్ అ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ కెన్ సిట్ అండ్ స్టడీ ఇన్ ద మార్నింగ్. లేదు నేను ఒక్కడినే కూర్చొని చదివితే అప్పుడే నాకు బుర్రకెక్కుతుంది అంటే దట్ ఈస్ ఆల్సో ఫైన్. సో రెండిటికి వాళ్ళ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. రైట్. సో ద ఫస్ట్ థింగ్ దట్ ఐ వాంట్ యూ గైస్ టు నో ఇస్ డీక్లటర్ యువర్ స్టడీ స్పేస్. ఎప్పుడైతే మీరు మీ రూమ్ నీట్గా పెట్టుకుంటారో, ఎప్పుడైతే మీ స్టడీ టేబుల్ నీట్గా పెట్టుకుంటారో అప్పుడే అనిపిస్తుంది సరే ఈరోజు కూర్చొని చదవచ్చు అని. ద మూమెంట్ యూ క్లటర్ యువర్ స్టడీ టేబుల్ మీద మీ టై ఉంది, బ్యాగ్ ఉంది, వాచ్ పడేసి ఉంది, మీ బుక్స్ అటు ఇటు ఉన్నాయి, అది చూసి కానీ మీకు చదవబుద్ధి అవుతుందా? అవ్వదు. రైట్. సో ఇమాజిన్ మీ బెడ్ మీద అన్నీ ఏవో ర్యాండమ్ థింగ్స్ పడున్నాయి. సాల్ట్ ప్యాకెట్ పడుంది, క్లోత్స్ పడున్నాయి, షూస్ పడున్నాయి, పాత సామాన్లు ఏవో పడున్నాయి. మీకు పడుకోబుద్ధి అవుతుందా? లేదు. మీరు అంటారు అమ్మా ఇదేంటి ఇవన్నీ క్లియర్ చేయి అప్పుడే నేను పడుకోగలుగుతాను అని అంటారు. రైట్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ విత్ యువర్ స్టడీ టేబుల్, స్టడీ స్పేస్ ఆల్సో. సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యూ ఆర్ డీక్లటరింగ్ యువర్ స్టడీ స్పేస్ ఎవ్రీ నవ్ అండ్ దెన్. అవుతుంది. యూఆర్ పైలింగ్ అప్ బుక్స్, A4 షీట్స్ పడుంటాయి, అసైన్మెంట్స్ చేయడానికి ల్యాప్టాప్ పడుంటుంది, మేబీ యూర్ వాచింగ్ హరిప్రియ మ్యామ్స్ వీడియో. కానీ ఒక 2 డేస్కి ఒకసారి మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో చాలా చెత్తగా అయిపోయింది స్టడీ టేబుల్ అని, అప్పుడు కూర్చొని డీక్లటర్ అన్నీ ఒక దగ్గర పెట్టండి, ఆర్గనైజ్ చేసి పెట్టండి. రైట్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్.
సెకండ్, క్రియేట్ అ చెక్ లిస్ట్. పొద్దున్న లేచగానే ఈ రోజు నేను ఈ కాన్సెప్ట్స్ చేస్తా. 5:30కి హరిప్రియ మ్యామ్ క్లాస్ ఉంది, నేను ఆ క్లాస్ వింటాను. 7 o'clockకి రమాదేవి మ్యామ్ క్లాస్ ఉంది, ఆ క్లాస్ వింటాను. అలా అజయ్ సార్ క్లాసెస్ ఉన్నాయి. అలా ఒక చెక్ లిస్ట్ తయారు చేసుకోండి. మేము ఆల్రెడీ మీకు ఒక వీక్ మొత్తం స్కెడ్యూల్ ఆల్రెడీ మీకు ఇచ్చేస్తున్నాం టెలిగ్రామ్ ఛానల్లో. సో అది కనుక మీరు జాయిన్ అవ్వలేకపోతే జాయిన్ అవ్వండి, లింక్ ఇస్ దేర్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో కి ఈ టైంకి ఇది ఈ మ్యాథ్స్ చదవాలి, ఈ టైంకి సైన్స్ చదవాలి, ఈ టైంకి కెమిస్ట్రీ చదవాలి అని మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో పొద్దున్న లేచంగానే ఇది చెయ్యాలి అని రాసి పెట్టుకోండి. అన్నీ చేయాలి అని నేను అనను, లిస్ట్లో ఉన్నవన్నీ చేయాలి, తప్పకుండా చేయాలి అని నేను అనను, కానీ ట్రై చేయండి. యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. ఈరోజు ఒక పాయింట్ చేయకపోయినా సరే, ఇది రేపు నేను ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఇది నేను చేస్తాను, అసైన్మెంట్ ఏమన్నా ఉంటే ఈ అసైన్మెంట్ కంప్లీట్ చేస్తాను అండ్ పొద్దున్న లేచంగానే ఒక టు డూ లిస్ట్ క్రియేట్ చేస్తే మీకు మొత్తం రోజు యూ విల్ ఫీల్ మోర్ ప్రొడక్టివ్. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు ఏం చేయాలి, గుర్తురావు, రైట్? గుర్తురావా, ఇంకేం లేవులే అని విల్ ఆల్ బి చిల్ అండ్ ఆల్, బట్ రాత్రి గుర్తుస్తుంది అయ్యో ఒక అసైన్మెంట్ చేయాలి కదా అని. సో అందుకే దిస్ చెక్ లిస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ వన్, స్టే హైడ్రేటెడ్. ఇప్పటికి కూడా నేను ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని కూర్చుంటా. మీరు ఎప్పుడు నన్ను చూసినా ఆఫీస్లో కూడా మీరు ఆఫీస్లో నన్ను చూడలేరు, కానీ ఆఫీస్లో ఎవరైతే నన్ను చూస్తే ఐ ఆల్వేస్ హ్యావ్ దిస్ వాటర్ బాటిల్ guys, because our brain is mostly water. So drinking it a lot makes it think faster, helps you focus, concentrate better, and also you're more alert. ఎప్పుడైతే మీరు డిహైడ్రేటెడ్ ఫీల్ అయి ఉంటారో అప్పుడు మీకు అనిపిస్తుంది అబ్బా ఈరోజు నాకు అస్సలు ఎనర్జీ లేదు, నేను ఈరోజు అస్సలు చదవలేను, నా బుర్రనే పని చేయట్లే అని అనిపిస్తుంది. సో yes, that is why water is an essential part during this process. అందుకే ప్లీజ్ మేక్ షూర్ యూ హ్యావ్ అ బాటిల్ విత్ యూ. లేకపోతే ఒక చెంబులో పెట్టుకోండి, ఒక ఫ్లాస్క్లో పెట్టుకోండి, ఎట్లయినా, కానీ మేక్ షూర్ దట్ యు ఆర్ హ్యావింగ్ అ వాటర్ బాటిల్ విత్ యూ టు స్టే హైడ్రేటెడ్. స్కూల్లో చాలామంది మర్చిపోతారు, రైట్, వాటర్ తాగడం, ఫుల్ మస్తీలో ఉండి ఫ్రెండ్స్తో మాట్లాడి, కానీ ప్లీజ్ మేక్ షూర్ ఒక్క పీరియడ్లో ఒక 2-3 times వాటర్ తాగండి, పీరియడ్ తర్వాత వాటర్ తాగండి. సో మేక్ షూర్ దట్ యు ఆర్ స్టేయింగ్ హైడ్రేటెడ్ టు స్టే ఫోకస్. ద ఫోర్త్ వన్ ఈజ్ డోంట్ స్టడీ ఆన్ యువర్ బెడ్. డోంట్ డూ దాట్. ఆ పిక్చర్లో కనిపిస్తుందా? ఐ నో అ లాట్ ఆఫ్ యూర్ రైట్ నౌ వాచింగ్ మై వీడియో ఆల్సో లైక్ డౌన్ ఆన్ ద బెడ్. ప్లీజ్ డోంట్ డూ దాట్ ఇఫ్ యూఆర్ మోర్ కంఫర్టబుల్. బెడ్ ఎందుకు ఉంది? పడుకోవడానికి. ఎందుకు? టు జస్ట్ రిలాక్స్ అండ్ బీ కంఫర్టబుల్. మీరు అంతా రిలాక్స్గా కంఫర్టబుల్గా బెడ్ మీద బుక్స్ పెట్టుకుని చదివితే ఒక 2 minutes దీన్ని పక్కన పెట్టి ఒక 2 minutes కళ్ళు మూసుకొని పడుకుంటా, ఇప్పుడే లేస్తా ఒక 5 minutesలో అని అనుకుంటాం. అంతే, అయిపోయింది, స్వాహ, అక్కడే అయిపోయింది మన స్టడీ టైం, రైట్? సో ప్లీజ్ డు నాట్ సిట్ ఆన్ ద బెడ్. అందుకే యూ నీడ్ అ స్టడీ టేబుల్. మీకు ఒక స్టడీ టేబుల్ లేదు అంటే మీరు కింద చాప్ వేసుకోండి, ఇట్లా ఒక ప్యాడ్ లాగా ఒకటి పెద్దది దొరుకుతుంది, వుడెన్ ప్యాడ్, దాని మీద పెట్టుకొని కూర్చొని చదవండి ప్లీజ్. కానీ బెడ్ మాత్రం యూస్ చేయొద్దు. డోంట్ గెట్ టూ కంఫర్టబుల్ వైల్ స్టడీయింగ్. మేక్ షూర్ యూఆర్ సిట్టింగ్ ఇన్ అ గుడ్ పోస్చర్. బెడ్లో ఇట్లా పడుకొని ఇట్లా చూసి డోంట్ డూ ఆల్ ఆఫ్ దాట్ ప్లీజ్. ఆల్ రైట్, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, టేక్ పవర్ నాప్స్. పవర్ నాప్స్ అంటే నేను 1 గంట 2 గంటలు 3 గంటలు పడుకుంటా, అది పవర్ నాప్ కాదు, అది నిద్ర, మొద్దు నిద్ర. అది పవర్ నాప్ అంటే ఏంటంటే ఒక 10 minutes 15 minutes అలారం పెట్టుకోండి, లేకపోతే ఎవరికైనా చెప్పండి 15 minutes అయ్యంగానే నన్ను లేపు, నేను లేవకపోతే నా మొహం మీద నీళ్ళు పోయండి అని మాత్రం చెప్పండి. ఓకే, సో టేక్ పవర్ నాప్స్. ఎందుకు పవర్ నాప్స్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇట్ విల్ బూస్ట్ ద కెపాసిటీ ఆఫ్ మెమరీ అండ్ లెర్నింగ్. స్పెషలీ ఏదైనా హెవీ టాపిక్ మీరు చదువుతారా, మ్యాథ్స్లో ఉండనివ్వండి, బయాలజీలో ఉండని, కెమిస్ట్రీలో ఉండనివ్వండి, ఫిజిక్స్లో ఉండనివ్వండి, సోషల్ ఉండనివ్వండి, ఎప్పుడైతే మీరు హెవీ టాపిక్ చదివి ఓకే నాకు అర్థమైంది అని అనుకుంటారు కదా, అప్పుడు యువర్ బ్రెయిన్ నీడ్స్ రెస్ట్ టు అబ్జార్బ్ దట్ నాలెడ్జ్, రైట్? సో అప్పుడు మీరు ఒక 10-15 minutes పవర్ నాప్ తీసుకోవచ్చు. ఇట్ విల్ ఎన్హాన్స్ యువర్ మూడ్. లేచగానే మీకు లైట్గా అనిపిస్తుంది, యూ వాంట్ టు డూ మోర్, ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇంప్రూవ్ లాజికల్ రీజనింగ్ అండ్ క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ విచ్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ మ్యాథమెటిక్స్, రైట్? ఆల్సో ఒక ఏదైనా ఇట్లా పెద్ద చాప్టర్ చేసిన తర్వాత అనిపిస్తుంది అబ్బా ఈరోజు చాలా చేసేసామని ఒక చిన్న టైర్డ్నెస్ వస్తుంది, రైట్? సో ఇట్ విల్ రెడ్యూస్ దట్ ఫెటీగ్ అండ్ ఇంక్రీజ్ మెంటల్ అలర్ట్నెస్. కానీ ప్లీజ్ గుర్తుపెట్టుకోండి,
పవర్ న్యాప్ అంటే చిన్న షార్ట్ టర్మ్స్లో తీసుకునే న్యాప్, అంతేగాని గంటలు గంటలు మొద్దు నిద్ర పడుకోవడం కాదు. మధ్యాహ్నం మాత్రం పడుకోవద్దు. మధ్యాహ్నం కనుక మీరు ఇంట్లో ఉంటే తిని పడుకోవడం దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్, రైట్? దానికి కూడా నేను ఒక సపరేట్ టైం టేబుల్ చెప్తా, ఎట్లా ఏం చేయొచ్చు దానికి అని. ఎస్పెషలీ హాలిడే వచ్చినప్పుడు ఎలా వీ కెన్ బీ మోర్ ప్రొడక్టివ్ అని కూడా నేను చెప్తా. బట్ మేక్ ష్యూర్ పవర్ న్యాప్ అంటే ఏంటి, 10 to 15 minutes చిన్న ఎవరికైనా చెప్పండి, నన్ను లేపు ప్లీజ్ లేపండి అని. లేకపోతే మీరందరు మీరు ఒక అలారం క్లాక్ తెచ్చుకొని 15 minutes అలారం పెట్టుకొని లేవండి, రైట్? అండ్ లేచంగానే మీకు అనిపిస్తుంది అబ్బా మళ్ళీ చదువుకోవాలా అని, అలా పెట్టుకోవద్దు. డూ సంథింగ్ దట్ యూ లవ్. మేబీ గో అవుట్ ఫర్ అ వాక్, వాచ్ అ క్రికెట్ మ్యాచ్ ఆర్ వాచ్ అ యూట్యూబ్ వీడియో. అలా అంటే మీకు ఒక మోటివేషన్ ఉంటుంది, లేచంగానే నేను ఇది చేస్తా, యూట్యూబ్ వీడియో చూడొచ్చు, అట్లా ఒక చిన్న మోటివేషన్ లాగా పెట్టుకోండి. అప్పుడు మీకు లేవాలని కూడా అనిపిస్తుంది, రైట్? సో కామెంట్ బిలో అండ్ టెల్ మీ విచ్ వన్ ఆఫ్ దీస్ ఆర్ యువర్ ఫేవరెట్ హ్యాక్స్. ఇది కాకుండా మీరు ఇంకేమన్నా ఫాలో అవుతే కూడా కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి, రైట్? సో థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ సెషన్ ఫర్ మీ. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకన్. ఈ బెల్ ఐకన్ కొట్టినప్పుడు మేము ఎప్పుడైనా ఇట్లాంటి వీడియోస్ ఇచ్చినా, షార్ట్స్ పెట్టినా, లైవ్ వీడియోస్ ఇచ్చినా, ఎవరు పెట్టినా మీకు నోటిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది, రైట్? సో డు నాట్ ఫర్గెట్ టు డూ దాట్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ మై మ్యాథ్ నింజాస్.